హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అయినటువంటి ప్యూర్ మ్యాథ్స్ లోని ఆల్జీబ్రా యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. లైక్ చేయగానే మీకు హైపర్ అనేటువంటి ఆప్షన్స్ కూడా రావడం జరుగుతుంది. ఆ యొక్క హై పాయింట్స్ మన యొక్క వీడియోస్కి ఇచ్చినట్లయితే మన యొక్క ఛానల్కి ఒక చిన్న బూస్టింగ్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఆల్జీబ్రా సంబంధించి క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం కదా. సో యాక్చువల్గా అయితే ముందే ఫార్ములాస్ ఒక వీడియో పెట్టాలనుకున్నాం, కానీ మనకి ఇక్కడ జరిగింది ఏంటంటే ఏదైతే ఫార్ములాస్ మనం డిస్కస్ చేద్దాం అనుకుంటాం అయ్యే ఫార్ములాస్ని అక్కడ వాళ్ళు క్వశ్చన్స్ లేక ఫ్రేమ్ చేసారు. కాబట్టి ఇక మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, డైరెక్ట్ ఆ క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటూ ఆటోమేటిక్గా ఇక ఫార్ములాస్ యొక్క డేటా కూడా డిస్కషన్ చేద్దాం. సో ఇక ఆల్జీబ్రాలోనే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. ఓకేనా, అవి మళ్ళీ మనం సపరేట్ ఏం డిస్కస్ చేసుకోవట్లేదు. ఈ యొక్క ఆల్జీబ్రాలోనే ఆ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అంటే వర్గ సమీకరణాలు కూడా దీంట్లోనే రావడం జరుగుతుంది. సో లేట్ చేయకుండా క్లాసులోకి వెళ్ళిపోదాం. అండ్ అదేవిధంగా వీడియోలోకి వెళ్ళిపోయే ముందు రీసెంట్గా రైల్వే గ్రూప్ ఎగ్జామ్లో అడిగినటువంటి రీజనింగ్, జనరల్ సైన్స్, ఆర్థమెటిక్ అండ్ అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి చాప్టర్ల వారీగా షిఫ్ట్ల వారీగా మీకు ఇక్కడ చాలా క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ అయినటువంటి instamojo.com/శ్రీనివాస్ మీకు ఓపెన్ చేయండి. ఆ యొక్క పేజ్లో మీకు కావాల్సినటువంటి టోటల్ డేటా అందుబాటులో ఉంటుంది. మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా యాక్సెస్ అయితే చేయొచ్చు ఈ కంటెంట్ మొత్తాన్ని కూడా. ఓకే, అండ్ లేట్ చేయకుండా మన యొక్క ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్, ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ax² + x + b = 0 ఆర్ ఈక్వల్ ఇఫ్ ఇలా ఉన్నచో ax² + x + b = 0 సమీకరణ మూలాలు సమానం. సో ఇది డైరెక్ట్గా మన క్వశ్చన్ పేపర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే తీసుకోవడం జరిగింది. ఓకే, అందుకే కొద్దిగా బ్లర్ ఉంది, నో ప్రాబ్లం. సో ఆప్షన్స్ ఏంటి, ab = 1/4, b² < 4a, b² < 4a, b² = 4a. ఓకే, సో ఇక్కడ మనకి ఒక డేటా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు వర్గ సమీకరణం సంబంధించినటువంటి డేటా. సో యాక్చువల్గా వర్గ సమీకరణం సంబంధించినటువంటి డేటా కన్నా తీసుకుంటే మనకి ఎట్లా ఉంటుందండి ఫార్ములా, ax² + bx + c = 0. మరి దీంట్లో విచక్షణ ఏమవుతుంది, విచక్షణ అనేది మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఇక్కడ 0 అని ఇవ్వడం జరిగింది. ఓకే, సో యాక్చువల్ ఫార్ములా ఏంటిది, విచక్షణ పాయింట్ ఆఫ్ లో b² - 4ac = 0, దట్ ఇంప్లైస్ b² = 4ac. ఓకే, సో ఇక డేటా వచ్చేసింది. మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటిది, ax² + x + b = 0, అవునా. సో ఇక్కడ ax² అంటే ఇక్కడ ఈ యొక్క డేటా మనం దీంట్లో తీసేసుకుంటే యాజ్ ఇట్ ఈస్గా, సో దట్ ఇంప్లైస్, సో ఇక్కడ వాల్యూ ఏమవుతుంది 1x కదా, ఎక్స్ ముందర ఏం లేదంటే 1. సో 1² = ఇదేమవుతుంది 4 × ab అవుతుంది. ఓకే, ఎందుకంటే 4ac కదా, సో ఇక్కడ 4ab. సో మనకు ab = 1/4. ఇక్కడ ఏబి ఎందుకంటే ఇక్కడ ఇచ్చింది ఏబి రిలేషనే కదా ఆప్షన్స్లో, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, విచ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కింది వాటిలో ఏది వర్గ సమీకరణం. సో దీంట్లో ఏది వర్గ సమీకరణం. ఓకే, సో వర్గ సమీకరణం అంటే బేసిక్స్ మీకు తెలుసు కాబట్టి చేసేద్దాము. ఓకే, సో ఇక్కడ చూడండి ax² + bx + c ఫార్ములో మనకు ఉండాలి. సో x² ఉందా ఇందులో, లేదు. అంటే చరరాశులు స్థిరరాశులు రెండు ఉంటాయి. సో ఇందులో x² ఒకటి ఉంది, ఎక్స్ డేటా ఉంది అండ్ ఒక స్థిరరాశి ఉంది. ఓకే, సో దీంట్లో స్క్వేర్ ఉంది. ఓకే, సో ఇదే మనకు పాసిబుల్ అవుతుంది. చూడండి ఒక పర్ఫెక్ట్ వర్గ సమీకరణం లెక్కింది, x² ఉంది, ఎక్స్ ఉంది, ఒక స్థిరరాశి ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇఫ్ x + y + z = 11 అండ్ xy + yz + zx = 42 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ x² + y² + z² ఇస్. సో ఇది ఎట్లా ఉంది, x² + y² + z² యొక్క ఫార్ములా మనం డైరెక్ట్ తెలుసుకుంటే అయిపోద్ది కదా. ఓకే, సో మనకి ఒక ఫార్ములా ఏంటిది, x + y + z హోల్ స్క్వేర్ = x² + y² + z² ప్లస్ 2xy 2yz 2zx. సో మొత్తం నుంచి 2 కామన్ తీస్తే xy + yz + zx. సో x + y + z. సో ఆల్రెడీ ఒక డేటా ఉంది, ఎంత 11² = ఈ డేటా కదా మనకు కనుక్కోమట్టుంది. ఈ డేటా మొత్తాన్ని నేను k అనుకుంటుంది సింపుల్గా. ఓకే, k ప్లస్, సో xy + yz + zx ఎంత 42. సో 2 × 42. ఓకే, సో 11 121 = k ప్లస్ 42 2 ఎంత చెప్పండి, 42 2 84. సో కే వాల్యూ ఎంత అవుతుందండి, సో 121లోంచి 84 పోతే మిగిలేటటువంటి డేటాను మన యొక్క ఆన్సర్ = 37. సో కే అంటే ఏంటిది, x² + y² + z². సో దాని యొక్క విలువ ఎంత 37. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ 3x² + 6x - 5 = 0. సో 3x² + 6x - 5 = 0 యొక్క మూలాల యొక్క స్వభావం ఏంటిది. ఓకే, సో ఆన్సర్ చేయండి దీని యొక్క డేటా.
సో ఇక్కడ మనకు థియరీ కంటెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇక థియరీ కంటెంట్ ఎట్లుంటదంటే మనకు ఇచ్చినటువంటి డేటా ఏంటిది 3x² + 6x - 5 దట్ ఈక్వల్స్ టు 0. సో మనకున్నటువంటి డేటా ఏంటిది b² - 4ac దట్ ఈక్వల్స్ టు ఇక్కడ డేటా వస్తుంది కదా. సో b ఎంత 6 6 6 36 అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 4 ఇంటూ a అంటే 3 3 5 15. సో 36 + 60 దట్ ఈక్వల్స్ టు 96. 96 అనేది 0 కంటే ఎక్కువ ఉంది. ఓకే, సో ఈ యొక్క మూలాల యొక్క డేటా అనేది ఇక్కడ డి డేటా అనేది 0 కంటే ఎక్కువగా ఉంది. అంటే విచక్షణ యొక్క డేటా అనేది 0 కంటే ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ మనకు మూలాలు వాస్తవాలు అండ్ అదేవిధంగా విభిన్నాలు రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఎట్లుంటదంటే d = 0 ఇట్లా ఈ యొక్క స్ట్రక్చర్స్ రావడం జరుగుతుంది. వాటిని బట్టి మనం ఫర్దర్గా అయితే ఎట్లాగో రాబోతున్నాయి కాబట్టి ఈ యొక్క వర్షన్ గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. యాక్చువల్లీ ఇదంతా కూడా ముందే చెప్దాం అనుకున్నా. ఎట్లాగ ఇక్కడ మొత్తం క్వశ్చన్స్ అది ఇచ్చింది కదా థియరిటికల్ గానే. ద ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ 3x² - 13x + 6 = 0 ఈస్. సో ఈ యొక్క సమీకరణం యొక్క మూలాల లబ్ధం కనుక్కోమన్నాడు. సో మనకు మూలాల మొత్తం అంటే -b/a అండి, మూలాల లబ్ధం అంటే c/a. ఓకే, మీరు ఎప్పుడైనా సరే ఈ యొక్క డేటా సాల్వ్ చేయాలంటే ఇది ఒకటి మీకు గుర్తుండాలి. ax² + bx + c = 0 ఇది మీకు గుర్తుండాలి. సో x² దగ్గర ఈ యొక్క డేటా తీసుకుంటాము, x ఉన్న కాడ ఈ యొక్క డేటా వచ్చేస్తుంది అండ్ ఇండివిజువల్ ఉండే కాడ c డేటా వచ్చేస్తుంది. సో ఈ యొక్క ఈక్వేషన్ ని మనం తీసుకుంటే 3x² - 13x + 6 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇదేమవుతుంది a = 3 అవుతుంది, b = 13 అవుతుంది, c = 6 అవుతుంది. అవునా, మూలాల లబ్ధం ఏంటిది c/a. అవునా, మూలాల లబ్ధం c/a. సో 6/3. సో దట్ ఈక్వల్స్ టు ఆన్సర్ ఏంటిది ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3a - 4b - 2c స్క్వేర్. సో ఇది ఎట్లా ఉంది a - b - c హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. ఓకే, a - b - c హోల్ స్క్వేర్. ఓకే, లేకపోతే ఇట్లా చేద్దాం, ఇక్కడ ప్లస్ తీసేసుకుంటే a + b + c హోల్ స్క్వేర్. ఇందాకనే కదా మనం తీసుకున్నటువంటి ఫార్ములా a + b + హోల్ స్క్వేర్ అంటే ఏంటి a² + b² + c² + 2ab + 2bc + 2c. సేమ్ అదే ఫార్ములా. సో ఇక్కడైనా మనం క్రాస్ చెక్ చేసేసుకోవచ్చు మీకు ఒకవేళ కనుక పర్ఫెక్ట్గా ఉంటే. లేదు సార్ సాల్వ్ చేద్దామంటే సాల్వ్ చేద్దాం బెటర్. సో 3a - 4b - 2c² దట్ ఈక్వల్స్ టు 3 3 జా. సో ఇక్కడ డైరెక్ట్ చేసే దానిలో ఒక స్టెప్ పోతే పోయింది. -4b² - 2c² అండ్ +2 ఇంటూ -4b - 2c 3a ఇంటూ -4b ఇంటూ -2. -3a ఇంటూ -2c. సో ఇప్పుడు దీని మొత్తాన్ని కనుక ఎన్లార్జ్ చేసేస్తే మనకి ఒక డేటా యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. సో 3 3 జా 9 9a² అండ్ -9a² మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది ప్లస్ అయింది +16b² అండ్ నెక్స్ట్ ప్లస్ 2 2 జా 4 4c². ఇదేమి మనకు 24ab + 16bc - 12ac. ఓకే, సో ఇక్కడ దాకా డేటా వచ్చేసింది. ఈ యొక్క డేటా ఇందులో ఎక్కడ ఉందా 9 16 4c ఇక్కడ దాకా. ఓకే, -24 + 16 - 12 -12 అంటే ఇక్కడ ఉంది. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 4x² + 7x - 21 = 0. 4x² + 7x - 21 = 0 అనేటటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం అడిగిండు. మూలాల మొత్తం యొక్క ఫార్ములా ఏంటిదండి -b/a. సో 7 అంటే -7 ఏ వాల్యూ ఎంత 4 -7/4. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If the sum of the roots of the quadratic equation 5x² + bx + 4 = 0 is 9, then find the value of b. వర్గ సమీకరణం 5x² + bx + 4 = 0 యొక్క మూలాల మొత్తం 9 అయితే b విలువను కనుగొనండి. సో మూలాల మొత్తం ఏంటిది -b/a దట్ ఈక్వల్స్ టు 9 అంట. సో మనకి ఇక్కడ b వాల్యూ ఎంత తెలియదు, -b/a వాల్యూ ఎంత 5 దట్ ఈక్వల్స్ టు 9. సో 9 5 45. సో ఆన్సర్ ఏంటిది ఆప్షన్ బి, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఇక్కడికి వెళ్ళిపోద్ది కాబట్టి. One of the roots of the equation x² - 12x + k = 0 is x = 3. The other root is x² - 12x + k = 0. సమీకరణం యొక్క మూలాల్లో ఒకటి x = 3 అయినట్లయితే మరొక మూలం ఏమిటి?
ఓకే. సో సాల్వ్ చేసేయండి ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఏమొస్తదో. సో x=4 ఉంది. రకరకాల డేటా అయితే ఉండడం జరిగింది. సో సాల్వ్ ఇట్. ఓకే. సో ఇక్కడ మనకి ఒక ఫస్ట్ k వాల్యూని కనుక్కుంటే ఆటోమేటిక్‌గా ఈ డేటా వచ్చేస్తది. సో xని ఫస్ట్ దీంట్లో సబ్మిట్ చేసేస్తే సో 3 3 జా 9. 9 మైనస్ 12 ఇంటూ 3 ప్లస్ k దట్ ఈక్వల్స్ టు 0. సో 12 మూల 36, 36లోంచి 9 పోతే 27. సో k ఈక్వల్స్ టు 27. ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ యొక్క డేటా సో x² మైనస్ 12x ప్లస్ 27 దట్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని కారణాంకాలకు కడితే సో 12ని 9 3 రాసుకొచ్చే 9 3 27 కాదు -3 -9. సో కారణాంకాలు ఏమవుతాయి 3 9 అవుతుంది. సో ఆల్రెడీ ఒకటి 3 అనేది వాడే ఇచ్చేసిన కాబట్టి ఇంకోటి 9 అవుతుంది. సో ఆప్షన్ బి మీకు ఇచ్చిన కారణాంకాలు కట్టడం వచ్చనే నేను అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాలే. లేదు సార్ అదంతా కావాలంటే మీకు ఇచ్చినటువంటి టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ ఉంది. అంటే ఆల్రెడీ మనం రిలీజ్ చేసినటువంటి పీవైక్యూ దాంట్లో. If a and b are the roots of x² plus x minus 2 equals 0, then the quadratic equation in x whose roots are 1 by a plus 1 by b and ab is a మరియు b అనేవి x² plus x minus 2 equals 0 యొక్క మూలాలైనచో 1 by a plus 1 by b మరియు ab మూలాలు కలిగినటువంటి చరరాశి x లోని వర్గ సమీకరణం ఏది? ఓకే. సో ఇదైతే ఇదంట, మరి ఇదైతే ఏమవుతుంది? ఓకే. సో ఆ విధంగా మనకైతే డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో మనకి ఇచ్చినటువంటి డేటా ఏంటిది x² ప్లస్ ఎక్స్ మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఏబి అనేటటువంటి దాని యొక్క మూలాలు అంటే ఏమవుతుంది, ఇప్పుడు వాటి యొక్క మూలాలు మొత్తం కన్నా తీసుకుంటే -b/a అండ్ అదేవిధంగా మూలాల యొక్క లబ్ధం c/a. ఓకే. సో ఇప్పుడు దీన్ని దాంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే సో అప్పుడు డేటా ఏమవుతుంది a ప్లస్ బి. మనకి ఇక్కడ డేటా ఏమవుతుంది a ప్లస్ బి -1 వస్తుంది. అండ్ అదేవిధంగా మనకు ఏబి ఏ ఇంటూ బి ఇక్కడ -2 వచ్చేస్తుంది. ఓకే. సో ఏ ప్లస్ బి డేటా తెలుసు, ఏబి డేటా తెలుసు. ఇది ఎట్లా వచ్చిందంటే ఆల్రెడీ మనం థియరీ క్లాస్లో మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఆల్జీబ్రా గురించి, అది చూడండి. ఓకే. సో ఇప్పుడు మనకు కావాల్సినటువంటి డేటా సో ఆల్ఫా మరియు బీటాలు కనుక్కోవాలి. ఓకే. సో ఆల్ఫా 1/a ప్లస్ 1/b. సో ఇది చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చేస్తుంది a ప్లస్ బి బై ఏబి. సో ఏ ప్లస్ బి వాల్యూ ఎంత -1, ఏబి వాల్యూ ఎంత -2, మైనస్ పోతే 1/2. ఓకే. నెక్స్ట్ బీటా కావాలి. సో బీటా ఈక్వల్స్ టు ఏబి, ఏబి ఈక్వల్స్ టు -2. ఓకే. సో ఇప్పుడు మనం ఆల్ఫా ప్లస్ బీటా చేద్దాం, ఎందుకంటే కొత్త సమీకరణం కదా మనం ఏర్పాటు చేస్తుంది. సో దాన్ని బట్టి మనం ఇక్కడ సాల్వేషన్ చేయాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే 1/2 -1 -2 దట్ ఈక్వల్స్ టు -3/2. ఓకే. సో ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది. మరి ఆల్ఫా బీటా కావాలి కదా, ఆల్ఫా ఇంటూ బీటా. సో ఏమవుతుంది 1/2 ఇంటూ -2. సో ఇది పోతే -1. ఓకే. సో ఫైనల్గా ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చింది, ఆల్ఫా బీటా వాల్యూ వచ్చింది. సో ఇప్పుడు కొత్త వర్గ సమీకరణం సాల్వ్ చేస్తే సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ టు 0. ఓకే. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చేస్తే x² -3/2 ఇది ఆన్సర్ వచ్చిందంటే వీడు ఉంది ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ -3/2 ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -1 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇది ఇక్కడికి వెళ్ళిపోతే మనకు 2x² అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3x అండ్ కింద ఉన్నది దీనికి కూడా వస్తుంది కాబట్టి -2 దట్ ఈక్వల్స్ టు 0. సో ఆప్షన్ ఏంటిదండి, ఆప్షన్ చెప్పాలి, ఆప్షన్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్. మీకున్న డౌట్ ఏంటిదండి ఈ ఫార్ములా నుంచి వచ్చింది అండ్ దాంతోపాటు ఇక్కడ ఏ ప్లస్ బి ఎట్లా తీసుకున్నాం, ఏబి ఎట్లా తీసుకున్నాం, ఈ రెండు డేటా మీకు తెలిసే సరిపోతుంది. ఈ రెండింటిని కూడా మనం ఆల్రెడీ థియరీ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము మన యొక్క యాప్లో ఫౌండేషన్ కోర్సులో ఉన్నాయి. మీరు అక్కడి నుంచి డేటా గ్యాదర్ చేసుకోండి. అన్నికని చెప్తే ఇక అది ఎవరు చూస్తారు. ఓకే. ఇట్లాంటివే కదా జాబ్ డిసైడర్స్, ఎందుకు ఆ క్వశ్చన్ అట్లా మనం సాల్వ్ చేస్తున్నాం అనేది తెలవాలి కదా. ఓకే. If 3x minus 2y equals 10 and xy equals 11, the value of 27x³ minus 8y³ is ఓకేనా. 3x minus 2y equals 10 అయినట్లయితే xy equals 11 అయినట్లయితే మనం 27x³ minus 8y³ విలువను కనిపెట్టమంటుంది. ఓకే. సో ఇక్కడ సింపుల్గా మనకు అర్థమైతేనే ఉంది 3³ 2³ కనిపిస్తూనే ఉంది. సో డైరెక్ట్ క్యూబులు చేసుకుంటే అయిపోతుంది కదా. సో a minus b whole cube that equals to a³ minus b³ minus 3ab into a మైనస్ బి. ఈ ఫార్ములాలో ఇంప్లిమెంటేషన్ చేస్తే a³ మైనస్ b³ ఇది వచ్చేస్తుంది, ఈ డేటా మనకు వచ్చేస్తుంది. సో a మైనస్ బి. సో a మైనస్ బి. సో మనకు కావాల్సింది ఇది కదా. సో దీన్ని సింపుల్ k అనుకుంటున్నా, మీ ఇష్టం, మీరు m అనుకుంటారా ఎల్ అనుకుంటారా ఏదో ఒకటి అనుకుంటారు. ప్రసార్ రాసేది ఎందుకంటే డైరెక్ట్ అది తీసేసుకుంటున్నా. సో a మైనస్ బి హోల్ క్యూబ్
3ab ఇంటూ a మైనస్ b. ఓకే, సో ఏ ఇది, బి ఇది, ఓకే, అండ్ ఏబి అంటే ఇది. ఓకే, కాదు. సో ఈ యొక్క డేటా కే దట్ ఈక్వల్స్ టు, సో ఇదేమైంది ఏ మైనస్ బి, ఇదేమైంది మొత్తం కలిపితే 10 కదా, 10 క్యూబ్ అంటే 1000, 3కి 3, అండ్ ఏ వాల్యూ ఏమవుతుంది 3x అవుతుంది, అండ్ y వాల్యూ ఏమవుతుంది 2y అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఏ మైనస్ బి, ఏ మైనస్ బి దట్ ఈక్వల్స్ టు 10. సో కే ఈక్వల్స్ టు 1000, అండ్ నెక్స్ట్ సో 3 మూల 9, 9 2 18, అండ్ నెక్స్ట్ ఎక్స్ ఇంటూ వై. సో ఎక్స్ వై వాల్యూ ఎంత 11 ఇంటూ 11 ఇంటూ 10. సో ఇది మొత్తం చేస్తే మనకు 1000 ప్లస్, సో ఇది చేస్తే 198 వస్తుంది, 198 ఇంటూ 10 1980 దట్ ఈక్వల్స్ టు 2980. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇందులో మీకు వచ్చే డౌట్ ఎక్కడ అంటే ఇక్కడ వచ్చేస్తుంది ఏబి, ఇది ఏ అండి, ఇది బి. ఓకే, ఎక్స్వై మాత్రమే మనకి ఇక్కడ ఇచ్చిండు, రెండు చరరాశుల యొక్క మల్టిప్లికేషన్ ఇచ్చిండు తప్ప ఏబి వాల్యూస్ కావు ఇవి. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారంటే ఏబి అంటే డైరెక్ట్ ఎక్స్వై ఈక్వల్స్ 11 వేసేసుకుంటారు, మనకు ఆన్సర్ రాదు. ఓకే, ఈ చిన్న మిస్టేక్స్ మీరు చేయకూడదు. ఏ అంటే 3x 2y, అండ్ 2 అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంప్లిమెంటేషన్ చేసాం. ఓకే, ఫైండ్ ద రూట్స్ ఆఫ్ 6/x మైనస్ 2/x మైనస్ 1 మైనస్ 1/2 1/x మైనస్ 2 ఈక్వల్స్ 0. సో దీని ఒక మూలాలను కనిపెట్టమండి. సో మూలాలు అంటే ఏంటి అండి, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా అయ్యే వాటికి సంబంధించినటువంటి డేటా, లేదంటే వీటిని కారణాంకాలు కన్నా కడితే మనకు ఆ యొక్క డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇచ్చినటువంటి సమీకరణం 6/x మైనస్ 2/x మైనస్ 1 మైనస్ 1/x మైనస్ దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో దీని మొత్తాన్ని కూడా మనం పైకి షిఫ్ట్ చేసేసుకుంటే x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 మైనస్ 2x ఇంటూ x మైనస్ 2 మైనస్ x ఇంటూ x మైనస్ 1 బై కింద ఏమవుతుంది x ఇంటూ x మైనస్ 1 ఇంటూ x మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇక్కడ x ఇంటూ x ఎక్స్ స్క్వేర్, సో 6x స్క్వేర్ మొత్తం లోపల మల్టిప్లికేషన్ చేస్తున్నాం అంతే. 6x స్క్వేర్ మైనస్ 18x ప్లస్ 12, ఎందుకంటే ఆ 2లో 12 కాబట్టి, మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ x స్క్వేర్ మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా x బై ఈ కింద ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఈ డేటా నవతలు పంపించేద్దాం, సింపుల్ దరిద్రం వదిలిపోతుంది. సో ఇది మొత్తం యువతలు పంపించేసిన దట్ ఈక్వల్స్ 0, ఎందుకంటే 0 ఇంటూ సంథింగ్ 0నే కదా. ఓకే, సో 6x స్క్వేర్ 2x స్క్వేర్ అండ్ ఇక్కడ x స్క్వేర్ అంటే ఏం మిగులుతుంది, 3x స్క్వేర్ మిగులుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ 18లోంచి ఇక్కడ 4 పోతే అండ్ ఇక్కడ 1 పోతే 13 మిగులుతుంది, 13x ప్లస్, సో ఒకటే నెంబర్ ఉంది కాబట్టి 12 దట్ ఈక్వల్స్ టు 0. సో దీంట్లోంచి మనం సో 12 మూల 36, సో 13 అంటే 9 4 రాసుకోవచ్చు కదా. ఓకే, సో ఇక్కడ మనకు 3x స్క్వేర్ మైనస్ 9x మైనస్ 4x ప్లస్ 12 దట్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు కారణాంకాలు ఏమైతే x మైనస్ 3 అండ్ నెక్స్ట్ ఇంకోటి తీసుకుంటే ఇక్కడ మనకు 4 తీసుకుంటే x మైనస్ 3, సో x మైనస్ 3 ఇంటూ 3x మైనస్ 4. సో x ఈక్వల్స్ టు 3 కామా ఇదేమైంది మైనస్ అంటే అవతల పోతే ప్లస్ 4/3, సో 3 కామా 4/3, సో 3 కామా 4/3 అంటే ఇదే ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If x square plus 2x plus 9 equals to x minus 2 into x minus 3, then the result equation is, so x square plus 2x plus 9 that equals to x minus 2 into x minus 3 అయితే అప్పుడు ఫలిత సమీకరణం ఏమవుతుంది. సో మనకు చూడండి ఇక్కడ ఫలిత సమీకరణం ఏమవుతుంది అంటే సింపుల్, ఇక్కడ x స్క్వేర్ ఉందా, x ఇంటూ x x స్క్వేర్ అవుతుంది అవునా, ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ పోతే ఇక్కడ మిగిలింది xలు అండ్ తర్వాత నెంబర్లు, ఇక్కడ కూడా xలు నెంబర్లు మాత్రమే మిగులుతుంది. అది వర్గ సమీకరణం అయితే కాదు, అంటే మనకు ఫలిత సమీకరణం వర్గ సమీకరణం కాదు, ఇక్కడ నాట్ అన్నాడు కాబట్టి ఓకే ఇది మన యొక్క ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. వర్గ సమీకరణం కాదు, ఘన సమీకరణం అంటే క్యూబుల్లో రావాలంటే కాదు, ఇది కూడా కాదు. సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. అదొక వర్గ సమీకరణం కాదు, జస్ట్ అది ఎక్స్ఎల్ఎల్లో అండ్ అదేవిధంగా నెంబర్ అంటే 1 కానీ 2 కానీ అట్లా నెంబర్స్ వస్తాయి అంతే. ఎందుకంటే 2 మూల 6 ఉంటుంది, ఇక్కడ 9 ఉంటుంది అంతే తప్ప ఎక్స్ కానీ వై కానీ ఎక్స్ ఒకటి మనకు వచ్చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది తప్ప మనకు అది వర్గ సమీకరణం అయితే కాదు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. And next question, if a plus b equals to 56 and a minus b whole square equals to 496, find the value of product of a and b. A plus b equals to 56 అన్న మరియు a minus b whole square equals to 496 అయితే
ఏ మరియు బిల యొక్క లబ్ధం యొక్క విలువను కనుగొనండి. ఓకే, సో సాల్వ్ చేయండి. దీని యొక్క ఆన్సర్ ఏమవుతుంది? సింపుల్గా తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఆల్రెడీ ఏ ప్లస్ బి ఇచ్చేసిండు. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ రిలేషన్ ఏముందా? ఎస్, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ 4ab. ఓకే, సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎంత? ఇదంతా 56 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎంత? 496 ప్లస్ ఏబిల యొక్క లబ్ధం కనుక్కోవాలంటే 4ab. సో 56 ఇది మొత్తం చేసేస్తే ఇది 3136 మైనస్ 496 దట్ ఈక్వల్స్ టు 4ab అండ్ 4ab దట్ ఈక్వల్స్ టు 2640 ab దట్ ఈక్వల్స్ టు 660. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6p స్క్వేర్ మైనస్ 5p మైనస్ 6 ఈక్వల్స్ 0. సో దీని యొక్క మూలాలను కనిపెట్టమంటారు. సో మూలాలు కనిపెట్టాలంటే ఏం చేయాలండి? సో దాని కారణాంకాలకు కట్టాలి. సో ఇక్కడ చూసుకుంటే 5 తీసుకుంటే 6 36 వస్తుంది. సో ఇందాక మనం చేస్తే 9 4 36 వచ్చింది. సో 9లోంచి 4 తీసేస్తే ఇది వచ్చేస్తుంది. సో ఇక్కడ మైనస్ దీనికి ఉంది కాబట్టి దీన్ని పెట్టేసుకోవాలి. సో ఏమైతే 6p స్క్వేర్ మైనస్ 9p ప్లస్ 4p మైనస్ 6 దట్ ఈక్వల్స్ 0. కారణాంకాలు కట్ట వస్తే మీకు అయిపోయినట్టే వర్గ సమీకరణాలు డీడీజీ. ఓకే, సో దీనిలోంచి కామన్ p తీసేస్తాము అండ్ ఇక్కడ 3 తీసేస్తే ఏమవుతుంది? 2p మైనస్ 3 అండ్ నెక్స్ట్ 2 కామన్ తీస్తే 2p మైనస్ 3. సో ఇక్కడ 2p మైనస్ 3 2p మైనస్ 3 2p మైనస్ 3 ఇంటూ 3p ప్లస్ 2. సో ఇదేమిది 3/2 మైనస్ 2/3. సో 3/2 మైనస్ 2/3 అంటే ఇదే ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇఫ్ d స్క్వేర్ ప్లస్ 1/d స్క్వేర్ ఈక్వల్స్ టు 18 అండ్ d అనేది 1/d కంటే ఎక్కువగా ఉన్నట్లయితే dq మైనస్ 1/d క్యూబ్ యొక్క విలువను కనిపెట్టమంటారు. ఓకే, సో d స్క్వేర్ ప్లస్ 1/d స్క్వేర్ దీని యొక్క డేటా మనకు తెలిసిందే. సో ఈ విధంగా ఇచ్చేసినప్పుడు మనకు ఈ యొక్క డేటా కావాలి. ఈ యొక్క డేటా కావాలన్నప్పుడు సో దీనికి ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనం మైనస్ చేసేయాలి. సో 18 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు 16 అవుతుంది. 16 అంటే అది 4 స్క్వేర్ అవుతుంది. ఓకే, 4 స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు d స్క్వేర్ ప్లస్ 1/d స్క్వేర్. సో d వాల్యూ ఏమవుతుంది? 4 డేటా వచ్చేస్తుంది. గుడ్. అండ్ ఇప్పుడు మనకు కావాల్సింది క్యూబ్లో ఇక్కడ ప్లస్ ఇచ్చేసిండు, అవునా? ప్లస్ ఇచ్చేసిండు కాబట్టి సో 4 క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 4. సో 4 క్యూబ్ ఎంత? 64 ప్లస్ 4 ముల్ల 12 దట్ ఈక్వల్స్ టు 76. ఓకే, సో వాట్ ఈస్ అన్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఇది షార్ట్ కట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్స్లలో మీకు మొత్తం తెలిసిపోతుంది ఫార్ములా ఆన్సర్ వచ్చింది ఏంది అనేది. ఫైండ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దట్ హ్యాస్ 1 ప్లస్ రూట్ 3 హ్యాస్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. 1 ప్లస్ రూట్ 3ను తన మూలాల్లో ఒకటిగా కలిగి ఉండే వర్గ సమీకరణాన్ని కనుగొనండి. ఓకే, కింద వాటిలో దేనికి మనకు ప్లస్ రూట్ 3 అనేది కామన్గా వస్తుంది. సో రూట్స్ డేటా మనకు కనుక్కోవాలంటే మనకు ఉన్నటువంటి ఫార్ములా -b ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ 4ac/2a. సో ఇది మీ అందరికి తెలిసిందే. సో ఇక్కడ మనకి x 2 అట్లా కామన్ ఉంది కాబట్టి సో డైరెక్ట్ మనం తీసేసుకుందాము. ఇక్కడ x2 x2. ఓకే, సో b వాల్యూ 2 తీసేసుకుందాం. 2 ప్లస్ ఆర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ -2 హోల్ స్క్వేర్ మైనస్ 4a అండ్ ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అనుకుందాం. ఇక్కడ ఒక 2 ఉంది కాబట్టి 2 ఇంటూ a అంటే 1 అంటే 2. సో 2 ప్లస్ ఆర్ మైనస్ సో 2 4 అండ్ ఇక్కడ ఇది మైనస్ తీసుకుంటే ఇక్కడ మైనస్ తీసుకుంటే ప్లస్ అవుతుంది. సో 4 ప్లస్ 8 12 2 వచ్చేస్తుంది. సో ఇది 2 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 3/2. సో మొత్తంలోంచి 2 కామన్ తీస్తే 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 వచ్చేస్తుంది. సో ఇది మనకు పాసిబిలిటీ అవుతుంది, ఇది ఇదే అవుతుంది. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఎందుకంటే మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్గా మనకు 1 ప్లస్ రూట్ 3 మనకు రావాలి అంటే ఇక్కడ ఇదైతే మనకు పాసిబిలిటీ అవుతుంది. సో 1 అయితే అసలు అవ్వదు, ఇది కూడా కాదు. ఇక్కడ ప్లస్ అయితే వాల్యూ మారిపోతుంది. సో ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఆ ఈక్వేషన్ x² ప్లస్ 7x ప్లస్ 6 ఈక్వల్స్ 0 అయితే దాన్ని ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని కింది మాటలో దీనిలోకి రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, ఇది పాసిబిలిటీ అవుతుంది. ఇది తీసుకుంటే ప్లస్లు అయినా వస్తుంది, మైనస్లు అయినా. కానీ మైనస్ అయితే ఇక్కడ మొత్తం ప్లస్లు అంటే కష్టం. ఒక ప్లస్ ఒక మైనస్ అయినా రాదు, ప్లస్ మైనస్ అయితే రాదు, మొత్తం ప్లస్ అయితే వస్తుంది. సో నా డౌట్ అయితే ఇది చేద్దాం. x ఇంటూ x x² ప్లస్ 6x ప్లస్ x ప్లస్ 6 దట్ ఈక్వల్స్ 0. సో 7x ప్లస్ 6 ఇది పాసిబుల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే x²
మైనస్ 6x మైనస్ ఎక్స్ దట్ మీన్ మైనస్ 7x వస్తుంది, కాబట్టి ఇది కాదు. ఇది ప్లస్ ఇంటూ మైనస్, ఇది 5 వచ్చేస్తుంది, 5x వస్తుంది, లేదంటే మైనస్ 5x అని వస్తుంది, కాబట్టి ఈ రెండు కావు. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద వాల్యూ ఆఫ్ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 9y స్క్వేర్ మైనస్ 49z స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 49z స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ హోల్ క్యూబ్ బై 2x మైనస్ 3y హోల్ క్యూబ్ ప్లస్ 3y మైనస్ 7z హోల్ క్యూబ్ ప్లస్ 7z మైనస్ 2x హోల్ క్యూబ్. సో దీని యొక్క విలువను కనుగొనమంటున్నాం. ఓకే, క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. సో మనకున్నటువంటి ఫార్ములా, సో ఒకవేళ కనుక ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ 0 అయినట్లయితే మనకి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ దట్ ఈక్వల్స్ టు 3abc అవుతుంది. ఓకే, సో ఈ యొక్క డేటాను ఉపయోగించుకుంటే ఇది ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్. ఎందుకంటే ఇక్కడ చూడండి ప్లస్ 49 మైనస్ 49 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 9 మైనస్ 9 క్యాన్సిల్ అయిపోతుంది, ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇది ఫాలో అవుతుంది కదా. సో అట్లా. ఓకే, సో సేమ్ అంతే ఇక్కడ కూడా అంతే. ఇక్కడ 2x ఇక్కడ మైనస్ 2x పోతుంది, 7x మైనస్ 7x ఇది పోతుంది, 3y మైనస్ 3y పోతుంది. అంటే ఈ రూల్ అనేది ఫాలో అవుతుందా లేదా అని మనం అట్లా చెక్ చేసుకున్న తర్వాత దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఫాలో అవుతుంది. ఇప్పుడు మనం 3abc ఈ మూడింటిని 3 ఇంటూ ఆ యొక్క డేటా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. సో 3 ఇంటూ 4x స్క్వేర్ మైనస్ 9y స్క్వేర్ ఇంటూ 9y స్క్వేర్ మైనస్ 49z స్క్వేర్ అండ్ 49z స్క్వేర్ మైనస్ 4x స్క్వేర్ బై కింద కూడా 3 తీసేసుకుంటే 2x మైనస్ 3y ఇంటూ 3y మైనస్ 7z ఇంటూ 7z మైనస్ 2x. ఓకే, సో ఇక్కడ 3 క్యాన్సల్. ఓకే, సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క డేటా, సో ఇది ఎట్లా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఏమైంది 2x మైనస్ 3y ఇంటూ 2x ప్లస్ 3y. ఓకే, సో దీనికి ఇది పోయింది, అండ్ దీంట్లో కూడా మనకు ఒక ప్లస్ మిగులుతుంది, 3y ప్లస్ 7z మిగులుతుంది, అండ్ నెక్స్ట్ ఇక్కడ 7z ప్లస్ 2x మిగులుతుంది. ఈ మూడు ఇక్కడ యాడ్ ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, ఇన్నే కదా, అవునా. సో ఈ ఒక్కనే మనకు అది ఉండడం జరిగింది, కాబట్టి ఆప్షన్ బి ఇస్ అవర్. సో చూడడానికి ఇంత పెద్దగా ఉంటుంది, రాయడానికి చాలా కష్టం, బట్ కొద్దిగా లాజిక్ ఉపయోగిస్తే సింపుల్గా అయిపోద్ది. అసలు ఇది రాయని కూడా అవసరం లేదు, ఇక్కడ ఆలోచించుకుంటే అర్థమైపోద్ది కదా. ద ఈక్వేషన్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 9 ఈక్వల్స్ 0 అయితే దాన్ని ఈ విధంగా రాయొచ్చు. సో దీన్ని కింద వాటిలో దేని ట్రాక్ రాయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఒక చిన్న క్లూ ఉంది, మైనస్ అనేది కనిపిస్తుంది, అంటే 2 3 కలిపితే ఎంత 5 వస్తుంది. సో 6 వస్తుందా, రాదు. ఇక్కడ కూడా ఇది 3 3 9, 9 2 ఏమవుతుంది, రాదు కదా, 7 అవుతుంది, అవ్వదు. ప్లస్ ఉంది, ఇక్కడనే మైనస్ ఉంది, ఇది కూడా కాదు. సో ఇదే అవకాశం ఎక్కువగా ఉంది, అంటే విత్ జస్ట్ అబ్జర్వేషన్ మాత్రమే. ఓకే, సో దీన్ని రాయొచ్చు x మైనస్ 3 ఇంటూ x మైనస్ 3. సో x ఇంటూ x ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x మైనస్ 3x మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9. సో ఇదే కదా వచ్చింది. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 7/3 అండ్ 12/5. సో ఈ యొక్క రూట్స్ కలిగినటువంటి, అంటే ఈ యొక్క మూలాలు కలిగినటువంటి వర్గ సమీకరణం ఏంటిది. ఓకే, సో ఈ యొక్క వర్గ సమీకరణాన్ని కనిపెట్టడం. సో మూలాలను ఇచ్చింది కాబట్టి ఆల్ఫా ఈక్వల్స్ 7/3, బీటా ఈక్వల్స్ 12/5. సో మనకు ఆల్ఫా ప్లస్ బీటా కావాలి, అండ్ దీనికి సంబంధించినటువంటి వర్గ సమీకరణం ఫార్ములా x స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా దట్ ఈక్వల్స్ 0. సో డైరెక్ట్ దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేస్తే x స్క్వేర్ మైనస్ 7/3 ప్లస్ 12/5x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా 7/3 ఇంటూ 12/5. సో 3 ఒకట్ల 3 4 పైన 28 వచ్చేస్తుంది. సో ఇదేమైనా పోద్దా. ఓకే, ఎక్స్ స్క్వేర్ మైనస్, సో ఇది మొత్తం మనం సాల్వ్ చేస్తే 71x/15, 5 3 15, అండ్ నెక్స్ట్ ప్లస్ 28/5 దట్ ఈక్వల్స్ 0. దీనికి కాసా తీసుకుంటే కింద 15, సో ఇదేమైంది 15x స్క్వేర్ మైనస్ ఇది ఆల్రెడీ 71 అండ్ 28 మూల 84 దట్ ఈక్వల్స్ 0. ఈ 15 అట్లా ఇడిపోతే 0 అయిపోతుంది. సో 15x స్క్వేర్ మైనస్ 71x ప్లస్ 84. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. If x square plus xy plus x that equals to 18 and y square plus xy plus y that equals to 24 అయితే find the value of x plus y is. సో ఒకవేళ x square plus xy plus x equals to 18 అయినట్లయితే y square plus xy plus y equals to 24 అయినట్లయితే x plus y యొక్క విలువను కనిపెట్టమంట. సో సాల్వ్ చేయండి. ఆ యొక్క రెండు ఈక్వేషన్స్ ఫస్ట్ మనం ఏం చేద్దాం, కలిపేద్దాం. ఓకే, స్ట్రక్చర్ వచ్చేస్తే మనకి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమైంది 2xy ప్లస్ x ప్లస్ y దట్ ఈక్వల్స్ ఆ రెండింటిని కొడితే 18 ప్లస్ 24 ఎంత 42.
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy అంటే ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వై దట్ ఈక్వల్స్ టు 42. సో ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్, సో ఎక్స్ ప్లస్ వై వాల్యూ కదా మనకు కావాల్సింది. సో ఇప్పుడు దీన్ని కారణాంకాలు కడితే సో 6×7 = 42. ఓకే, సో 6×7 మనకు వచ్చేస్తుంది కాబట్టి ఇదైతే పాసిబిలిటీ. సో మనకు ఆప్షన్ ఏమైతే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఏం లేదు వీటి యొక్క వాల్యూస్ 6 అయినా వస్తుంది. ఓకే, సో దీన్ని ఎన్లార్జ్ చేసేసి ఇదే కదా, సో దీని మొత్తాన్ని మనం సరి చేసుకుంటే ఇదైనా వస్తుంది, ఇదైనా వస్తుంది ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్ ద్వారా. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ √2x + 9 + x = 13. సో దీని యొక్క మూలాలను కనిపెట్టమంటుంది. సో ఇరువైపులా ఒక రకం చేద్దాం. సో ఇక్కడ +x అవతల పోతే -x అయితే, సో √2x + 9 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు 13 - x హోల్ స్క్వేర్. సో ఇది 2x + 9 దట్ ఈక్వల్స్ టు 13 13 69 + x² మైనస్, సో 13 2 26 26x. ఓకే, సో ఇక్కడ ఉన్నటువంటి డేటా దీన్ని యువతలు తీసుకొచ్చేద్దాం, లేకపోతే ఇక్కడనే ఉంచేద్దాం. x² మైనస్ 2 యువతలకు వస్తే మైనస్ అయితే అంటే -28x ప్లస్ 169లో 9 పోతే 160 దట్ ఈక్వల్స్ టు 0. ఓకే, సో ఇప్పుడు x² వాల్యూ ఉంది. సో దీన్ని కారణాంకాలు కడదాం. 28లో 160 కదా, సో 28. సో మైనస్, ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది కదా. సో x² - 20x - 8x ప్లస్ 160 దట్ ఈక్వల్స్ టు 0. సో దీనిలోంచి x కామన్ తీస్తే x - 20, సో దీనిలోంచి 8 కామన్ తీస్తే x - 20. సో x వాల్యూ 20,8 అవుతుంది. సో 20,8 అంటే ఇదే ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. If a and b are the roots of the equation x² - 7x + 12 = 0, then the value of a³ + b³ by a² + b² + 1. సో ఇక సమీకరణాన్ని ఏబి అనేటటువంటి మూలాలు అయితే a³ + b³ by a² + b² + 1 యొక్క విలువను కనుగొనండి. సో ఇక సమీకరణం ఏంటిదండి, x² - 7x + 12 దట్ ఈక్వల్స్ టు 0. సో దీని కారణాంకాలు కడదాం. ఫస్ట్ ఏబి అనేటటువంటి మూలాలు అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆ కారణాంకాలు ఏందో గట్టి పెడదాం. సో 3 4 తీసుకుంటే 3 4 12 అండ్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్. ఓకే, సో x² - 3x - 4x + 12 దట్ ఈక్వల్స్ టు 0. సో x - 3 కామన్ తీస్తే -4 కామన్ తీస్తే x - 3. సో x = 3, 4 అంటే ఏబి విలువలు వచ్చేసినాయి 3, 4. సో ఇప్పుడు మనకు కావాల్సింది a³ + b³ by a². డైరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేసేయండి. 3³ అంటే ఎంత 27, 4³ ఎంత 64 by 3² ఎంత 9, 4² ఎంత 16 + 1. పైనది ఏమింది మొత్తం 91, కింద 26. మొత్తం సాల్వ్ చేస్తే 7/2, ఎందుకంటే 13 2 13 7 పోతుంది. సో ఇది 3.5. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. అంతే, చూడగానే భయంగా అనిపిస్తుంది. if a⁴ + 1 by a⁴ that equals 34 అయినట్లయితే then the value of a⁴6 + 1 by a⁴6. ఓకే, సో a⁴ + 1 by a⁴ that equals to 34. సో a² + 1 by a² that equals to √34 + 2 that equals to 36 అయితే 36 అంటే ఇవతల 6 వచ్చేస్తుంది. సో దీని క్యూబ్ ఉంది కదా, సో సింపుల్ అంతే. సో 6³ - 6 × 3 216 - 18 దట్ ఈక్వల్స్ టు 198. సో ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి ఎవరా. ఇది a² లెక్క ఉంది, ఇదేమి a³ లెక్క ఉంది. సో ఏ తీసుకొచ్చేసి a నుంచి a³ చేయొచ్చు. If a + b + c = 6, then ab + bc + ca = -2, then find the value of a³ + b³ + c³ - 3abc. అయితే ఈ యొక్క విలువను కనిపెట్టమంటుంది. ఓకే, సో a + b + c డేటా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో అనుకున్నటువంటి ఫార్ములా a + b + c హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, a² + b² + c² + 2 × ab + bc + ca. ఓకే, సో a + b + c ఎంత 6² అంటే 36. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి యొక్క +2 × ab ఈ యొక్క డేటాని యూతలు తీసుకొచ్చేద్దాం. -2 × ab + bc + ca దట్ ఈక్వల్స్ టు a² + b² + c². సో ఇక్కడ ఏబి + బీసీ + సి ఎంత -2 కదా, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అంటే 36 + 4 దట్ ఈక్వల్స్ టు 40. సో దట్ ఈక్వల్స్ టు a² + b² + c². మనకు కావాల్సింది a³ + b³ + c³ - 3abc. సో a³ + b³ + c³ - 3abc దట్ ఇంప్లైస్ a + b + c
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ. ఓకే, సో ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి వాల్యూ ఎంత 6 అండ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 40 మైనస్ ఏబి ప్లస్ బీసీ ప్లస్ సిఏ -2 మైనస్ ఇంటూ మైనస్ +2. ఓకే, సో ఇది 42 అవుతుంది. 6 ఇంటూ 42 దట్ ఈక్వల్స్ టు 252. 6 4 24, 2 6 12. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 26 0. x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 26 0 యొక్క సమీకరణం యొక్క మూలాలను కనుగొనండి. ఓకే, సో ఇప్పుడు దీని యొక్క సమీకరణం యొక్క మూలాలను కనుగొందాం. సో ఇక్కడ 13లోంచి 2 పోతే 11 వస్తుంది. 11 2. ఓకే, x స్క్వేర్ ప్లస్ 11x మైనస్ 26. సో దీన్ని x స్క్వేర్ ప్లస్ 13x మైనస్ 2x మైనస్ 26 దట్ ఈక్వల్స్ 0. సో x ప్లస్ 13 and next -2 into x plus 13. సో 13 అంటే x ఈక్వల్స్ టు -13 అండ్ ఇక్కడ -2 అంటే ఉత్తలకు వస్తే 2 అవుతుంది. సో -13, 2. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్? కింద వాటి లేదు వర్గ సమీకరణం. ఓకే, వర్గ సమీకరణం. సో సాల్వ్ చేయండి. ఏముంటుంది? స్క్వేర్లు ఉండాలి. ఓకే, వర్గ సమీకరణం స్క్వేర్. సో ఇక్కడ మనకి ఇక్కడ స్క్వేర్లు ఉంది, ఎక్స్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది కదా. ఇది వెళ్ళిపోతే ఇంకే ఉంది ఇక్కడ, ఇది కాదు. అండ్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ వై క్యూబ్ అవుతుంది. వై క్యూబ్ వర్గ సమీకరణం అంటే ఓన్లీ స్క్వేర్ మాత్రమే ఉండాలి. వై స్క్వేర్ ఇంటూ వై క్యూబ్ అవుతుంది, ఇది కాదు. కే ఇంటూ కే స్క్వేర్ అండ్ కే ఇంటూ కే స్క్వేర్. సో కే స్క్వేర్ అండ్ ఇక్కడ ఈ యొక్క డేటా ఉంది, ఇది మల్టిప్లై చేస్తే కే క్యూబ్ అవుతుంది, ఇది కూడా కాదు. ఓకే, సో ఇక్కడ పీ క్యూబ్ అవుతుంది, ఇక్కడ పీ క్యూబ్ అవుతుంది. ఇక్కడ చూడండి పీ క్యూబ్ అవుతుంది, ఇక్కడ పీ క్యూబ్ పోతే ఇక్కడ పీ స్క్వేర్ అవుతుంది. పీ స్క్వేర్ ఉంటుంది అండ్ ఇక్కడ 7p వస్తుంది. ఇది పాసిబిలిటీ అవుతుంది కదా, కాబట్టి ఇదే మన యొక్క ఆన్సర్. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. సో మీకు ఇది రావాలండి, ఒక ట్రిక్స్ రావాలి, బాగా ప్రాక్టీస్ చేసినా తెలుస్తుంది. ఓకే, ఇఫ్ 16x² minus 8x plus 1 equals 0, then find the value of 16x² plus 1/4x². సో ఇదైనా దీని యొక్క విలువను కనిపెట్టమంటాడు. సో దాని యొక్క వర్గం యొక్క డేటానే కదా ఇది. సో 16x² minus 4x minus 4x plus 1 that equals 0. సో 4x కామన్ తీస్తే 4x minus 1 అండ్ ఇక్కడ -1 కామన్ తీస్తే 4x minus 1. సో ఇది తీస్తే రెండిట్లో అదే x ఈక్వల్స్ టు 1/4. x వాల్యూ వచ్చేసింది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంది? డైరెక్ట్ 16 ఈ యొక్క డేటా కదా. సో 16 into 1/16 plus 1/4 into 1/4 square. సో 1/4 ఇదంటే పై 4 వచ్చేస్తుంది, ఇక్కడికి ఒకటి వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళిపోతే 1 + 4 దట్ ఈక్వల్స్ టు 5. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ఫైండ్ ద రూట్ ఆఫ్ 3a² x² plus 8abx plus 4b² equals 0. సో దీని యొక్క మూలాలను కనిపెట్టమంటాడు. ఓకే, సో దాని యొక్క మూలాలను కనిపెడదాము. 3a² x². సో 8 ఎట్లా రాసుకోవచ్చు? 6 2 12 రాసుకోవచ్చా? ప్లస్ 2abx ప్లస్ 6abx ప్లస్ 4b² దట్ ఈక్వల్స్ టు. ఓకే, సో ఇప్పుడు దీని మొత్తాన్ని మనం పార్టీషన్ చేస్తే, సో ఇక్కడ డేటా 2bగా అండ్ నెక్స్ట్ ax ప్లస్ bగా, ax ప్లస్ 2bగా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కారణాంకాలు అడిగిండు కాబట్టి, సో x ఈక్వల్స్ టు -2b/a వస్తుంది అండ్ నెక్స్ట్ -2b/3. ఇక్కడ తీసుకుంటే ఈ యొక్క డేటా వస్తుంది, ఈ యొక్క డేటా తీసుకుంటే ఇది వచ్చేస్తుంది. ఈ యొక్క కాంబినేషన్స్లో మనకు ఉన్నది ఏంటిది? ఆప్షన్ చెప్పండి, ఆన్సర్ ఏంటి అవుతుంది? ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. రెండింటిలో మైనస్ ఉంది ఇక్కడనే కాబట్టి. సో ఇక్కడతో మన సక్సెస్ఫుల్గా ఏమైపోయింది? పార్ట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఒక క్లాస్ అని అర్థమైంది అనుకుంటున్నా. మీకు ఫార్ములాస్ రావాలి అండ్ దాంతోపాటు ఫండమెంటల్స్ రావాలి. అవి వస్తేనే మీకు ఒక కాన్సెప్ట్ అని డెడ్ ఈజీగా వస్తుంది. మరి అది రావాలంటే ఫస్ట్ మీరు కాన్సెప్ట్ వీడియో నేర్చుకోవాలి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ వీడియో అంటే మన యొక్క ఫౌండేషన్ కోర్సులో ఉంది, గ్యాదర్ చేసుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ప్రతి ఒక్కరు వీడియో యొక్క ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి అండ్ దాంతోపాటు సిబిట్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ రోజు మనకు నెట్తో కలుద్దాం అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.